మీరందరి కష్టం వల్ల, మీ అందరి కసి వల్ల 65,000 మెజార్టీ మనకు వచ్చింది. వచ్చినప్పుడు చెప్పా మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఆ మెజార్టీ ఎవరికి రాదని. భవిష్యత్తులో నేను చేసే పని కూడా ఎవరు కూడా చేయకోకుండా ఉండటం కోసం, మీ అందరిలో కూడా కసి నింపడం కోసం, నా చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా నేను ఏదైతే గ్రీవెన్స్ చేస్తున్నానో, నేను ఏదైతే ఇమీడియట్గా రానితోటే వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఏ పని మీద వచ్చారనేది రాసుకుని అది నేను వెంటనే చేసే దగ్గర మీకు మళ్ళీ ఫోన్ చేసి అదే ఆఫీస్ నుంచి చెప్పించి ఆ పని అయిందా లేదనేది కూడా మీకు చెప్తున్నా. మీరు ఎవరు తీసుకొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చిన మనిషిని మేము ఎవరో అనేది ఆలోచించుకోకుండా మీకు పని చేసి పెడుతున్నాం. అతను మీకు నిలబడతాడా లేదా, మీ తరపున పోరాటం చేశాడా లేదా, పోరాటం చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి, కానీ నేనైతే ఆలోచించడం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరిని తీసుకొచ్చినా పని చేసేది మేమే. చుట్టూతో ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు. డెఫినెట్గా ఆ పని అయ్యేదైతే చేసి పెడతాం, లేకపోతే పలానప్పుడు అవుతుందని చెప్తున్నాం. మీరందరూ కూడా దాన్ని ఏదైతే ప్రజల్లోకి ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించే ప్రజలు ఉండకూడదు. మీరు చెప్పాలి మనం ఏం చేసామనేది. అందరూ కూడా ఎప్పుడూ జరగని విధంగా ప్రతి డివిజన్లో కూడా అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇస్తుందో అది ప్రజల కోసం అనేది గమనించండి. రేపు రాబోయే రోజుల్లో మరో ఒక 50 మంది ఆశలు తీరతాయి, మళ్ళీ భవిష్యత్తులో ఇంకొక 50 మంది ఆశలు తీరతాయి. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. డెఫినెట్గా నేను చేసే పని కార్యకర్తల కోసమే. నేను ఏదైతే ఒక ఆశయం కోసం వచ్చానో ఆ ఆశయం నెరవేర్చి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవలు అవ్వచ్చు, మేము పలానా టైంలో చేసాం, చంటి గారు ఆ రోజున ఎమ్మెల్యేగా చేశాడు, ప్రతి పని చేశాడు, ప్రతి పని కూడా కూలంకుషంగా చర్చించాడు, మేము ఆయన అభిమాని అని చెప్పుకునే విధంగా మీకు 5 సంవత్సరాలు కూడా పనిచేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.